మంత్రి సీతక్క ముఖ్య అనుచరుడు జానపేటకు చెందిన కట్టం సాయి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గేదెను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. తొలుత ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మనుగూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కట్టం సాయి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి దనసరి సీతక్క హుటాహుటిన మనుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. సాయి మృతి పట్ల నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయినాం. చాలా బాధ అనిపిస్తుంది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి మనుగూరు ప్రాంతంలో మేము ఎప్పుడు వచ్చినా, నేను కానీ సూర్య కుమారుడు కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా వెంట ఉండే అబ్బాయి యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. చిన్నతనంలోనే తండ్రి చనిపోయింది, తర్వాత ఒక్క భర్త కూడా చనిపోయింది. ఇప్పుడు అబ్బాయి కూడా చనిపోవడం మా అందరికి కూడా ఇంట్లో సభ్యులాగా ములుగు వచ్చినా కూడా మాతో ఉండేవాడు. ఈ మధ్యలో చాలా రోజులు అయింది కానీ నేను కూడా చూడక తెలియడానికి ములుగుకు రావడం జరిగింది. ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా అండగా ఉంటాం. మా కష్టాలలో మాకు తోడుగా కూడా తన వద్దుగా ఎప్పుడు నాతో కానీ నా కుమారుడు సూర్యతో కానీ ఎప్పుడు కలిసి ఉన్నాం.